స్వాగతం. జీవితంలోని ప్రతి రోజుని ఎలా ఆనందించాలో నేర్చుకోవడానికి సహాయపడే మా ప్రోగ్రాంకి. చూడండి, నేరాభావం మన జీవితాల్లో అనుకూలపు ఫలాన్నివ్వదు. అయినా చాలామంది నేరాభావాన్ని మోస్తూనే ఉంటారు. నాకు దీంతో సమస్య ఉండేది. నేను అనేదాన్ని తప్పుగా ఫీల్ కాకుంటే మంచిగా ఫీల్ అవనని. నాకు చాలా కాలం పట్టింది నేరాభావం శిక్షావిధి క్రింద జీవించక్కర్లేదని తెలుసుకోవడానికి. భయం అనేది ఇంకొక ప్రతికూల భావం. మన టైంని వేస్ట్ చేస్తుంది. అయితే అపవాదికి సంతోషం. ట్యూన్లో ఉండి ఫ్లోరిడాలోని ఆర్లాండోలో బోధించిన ప్రసంగాన్ని వినండి. వారాంత ప్రసంగంలో చెప్పమని దేవుడి అంశాన్ని నాకు ఇచ్చాడు. మరచిపోలేని వివరణను ఈ అంశం అందించగలదు. ఏమీ ఫలితం లేని పనులను చేస్తూ సమయాన్ని శక్తిని వృధా చేయడం కంటే విచారకరం మరొకటి ఉండదు. అపరాధ భావం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. కోపం మంచి ఫలితాలనివ్వదు. భయము సాతానుకు సంతోషం కలిగిస్తుంది. భయంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడు. భయం వల్ల మీకు ఎలాంటి మేలు కలగదు. మీ జీవితంలో ఇలాంటి ఊగే కుర్చీలో కూర్చున్నట్లు కొంచెం కృషి చేస్తున్నా బిజీగా ఉంటా, అయితే ఎక్కడికి వెళ్ళను. దేవునితో మీ నడకలోనూ జీవితంలోనూ ముందుకు వెళ్ళనివ్వకుండా చేసే పనుల్ని మీరు మానివేయండి. ఆత్మ న్యూన్యత గురించి చెప్పాం. ఇది ఊగుడు కుర్చీ లాంటిది. ఊగుతూనే ఉంటాం, కానీ అక్కడే ఉంటాం. ఒకరు మాతో పనిచేస్తున్నారు. నేను లంచ్లో అతను అడిగా, ఊగుడు కుర్చీ ప్రోగ్రాం ఎలా ఉంది? అతను మా టీవీలో ఉద్యోగి అన్నాడు. నచ్చిందో లేదో సరిగ్గా తెలీదు అన్నాడు. ఇకపై ఇంటి ముందు వసారాలు ఊగుడు కుర్చీలో కూర్చుంటానా లేదో. తనపై తానే దిగులు పడ్డం వృధా అని మీరు ఒప్పుకుంటారా? మరెందుకు అలా చేస్తాం? తెలుసా, ఇక్కడ కూర్చుని పన్నే చేస్తుంటే అలసిపోతామని. మీరు అలసిపోయారు, వ్యాధులు వచ్చాయి. ఎందుకంటే సంవత్సరాల తరబడి ప్రతికూల భావాలకు లొంగిపోయారు. కనుక మంచి ఫలితాలనివ్వని అన్ని పనుల్ని వెంటనే మానివేయడం మంచిది మన జీవితంలో. ఆమేన్. 2 సమూయేలు 9 చూడండి. బైబిల్లో ఉన్న ముఖ్యమైన ఒక ఉదాహరణ చెప్తాను. ఇతడు కోరితే సమస్తాన్ని పొందగలడు, అయితే నిరుపేదగా జీవించాడు. అతడు చాలా పేద. కారణం తన గురించి సదా తక్కువగా ఎంచాడు. ఆత్మన్యూన్యత, అపరాధ భావం, విలువలేని వాడినని, పనికిరాని వాడినని తలంపు ఎవరు తను పట్టించుకోరు. కనుక అతను ఒక చిన్న గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాక్కున్నాడు. లోదెబారు. 2 సమూయేలు 9:1 దావీదు అడిగాడు, యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా? దావీదు యోనాతానుతో నిబంధన చేశాడు. మనకు యేసుతో నిబంధన ఉంది. మనం యేసుతో పాలిభాగస్తులం. నేను ఈ వచనం ఇలా కూడా చదవచ్చు. దేవుడు చెప్పాడు, యేసును బట్టి ఉపకారం చేసేందుకు ఇక్కడ సంఘంలో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? దేవుడు సహాయం చేసి ఆశీర్వదించి ఉపచరించడం మన అర్హత వలన కాదు, మంచి వలన కాదు, కృషి వలన కాదు. మనం యేసును విశ్వసిస్తున్నాం కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. యేసు మరణించాడు మన కోసం. ఆ శిలువ మరణాన్ని బట్టి దేవుడు సహాయపడతాడు. 2వ వచనం, సౌలు రాజు కుటుంబమునకు సేవకుడగు సీబా అనువాడు ఒకడు ఉన్నాడు. అవును, సీబాను. రాజు అడిగాడు, యెహోవా నా ఎడల దయచూపిన విధంగా నేను ఉపకారం చేయుటకు అధికమైన అడగని ఉపకారం ఎవరైనాను శేషించి ఉన్నాడా? సీబా బదులిచ్చాడు, యోనాతాను కుమారుడున్నాడు, అతని కాళ్ళు 2 కుంటివి అని. అతనికి సమస్యలున్నాయి, బలహీనతలు ఉన్నాయి, అయోమయం, జీవితంలో ఏదీ దొరకలేదు. అతనితో ఎందుకు సంబంధం పెట్టుకుంటారు? అప్పుడు రాజు చెప్పాడు, అతడు ఎక్కడున్నాడు? అతన్ని తీసుకుని రండి. వాళ్ళు అన్నారు, అతడు లోదెబారులో ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే,
ఇతడు నిబంధన గ్రహించాడు, ఎందుకంటే పురాతన కాలంలో అందరికీ నిబంధన గురించి మనకంటే బాగా తెలుసు. రక్త నిబంధనను పరిశీలించి యేసు తన రక్తాన్ని చిందించి రక్తంతో కొత్త నిబంధనను ముద్రించాడంటే ఏమిటో తెలుసుకోవాలి. నిబంధన శక్తి అతనికి తెలుసు. అతను గ్రహించాడు. తన తండ్రి అయిన యోనాతాను ఇప్పుడు రాజైన దావీదుతో నిబంధన చేశాడు. అతడు ఒక విషయం గ్రహించవలసి ఉంది. అతడే సమయంలో ఆయన రాజభవనానికి వెళ్ళి తలుపును తట్టి ఇలా చెప్పొచ్చు, నేను యోనాతాను పుత్రుణ్ణి, మీకు నా తండ్రితో నిబంధన ఉన్నది, అతని వారసులందరూ ఆ నిబంధనలోనికి వస్తారు, నేను వారసత్వపు హక్కుకై వచ్చాను. అతడు పని చేయలేదు. దానికి కారణం ఇప్పుడు చెప్తాను. దావీదు ఆ కుర్రాన్ని లోదెబారు నుండి పిలిపించాడు. 6వ వచనం, మెఫీబోషెతు యోనాతాను పుత్రుడు సౌలు మనవుడు దావీదు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా దావీదు పిలిచాడు. మెఫీబోషెతు అతను అన్నాడు, చిత్తము నీ దాసుడను. దావీదు అన్నాడు, భయపడకు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీ పైన దయను చూపి నీ పితరుడైన సౌలు భూమిని నీకు ఇప్పించేదను, సదా నా బల్ల వద్ద భోంచేస్తావు. 8వ వచనం చాలా ముఖ్యమైంది. అవటివాడు నమస్కరించి చెప్పాడు, చచ్చిన కుక్క లాంటి వాణ్ణి, నా పైన దయ చూపుటకు నేను ఎంతటి వాణ్ణు. మిమ్మల్ని గురించి చచ్చిన కుక్కలా మీరు తలంచకపోయినా, క్రీస్తు శరీరంలో చాలామంది ప్రజలకు తామంటే తమకే నచ్చదు, తమకు విలువ లేదంటారు. వాళ్లపైన వాళ్లకు ఎలాంటి మర్యాద ఉండదు. షరతులు లేని దేవుని ప్రేమను వాళ్ళు గ్రహించలేరు. దేవుని ప్రేమను సంపాదించాలని యోచిస్తే ఎంతో వేదనలో పడతాము. మనం కృపను సంపాదించలేము. మీరొకరికి సహాయం చేస్తే వాళ్ళకు అర్హత లేని దాన్ని ఇస్తున్నారు. ఒకరి పట్ల దయ చూపితే దాని అర్థం వాళ్లకు అర్హత లేని దాన్ని ఇస్తున్నారు. ఒకరి పట్ల కృపను చూపితే వాళ్లకు అర్హత లేని దాన్ని ఇస్తున్నారు. మీరొకరి పట్ల ప్రేమను చూపితే వాళ్లకు అర్హత లేని దాన్ని ఇస్తున్నారని అర్థం. దేవునికి స్తోత్రం, మనకు తగిన దాన్ని దేవుడు ఇవ్వడం లేదు. మనల్ని అలసిపోగొట్టేది ఒకటి ఏమిటంటే, దేవుని ఉచిత బహుమతిని సత్క్రియల ద్వారా సంపాదించాలని ప్రయత్నించడం. అయితే విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని పొందగలం. దేవుని నుంచి సత్క్రియల ద్వారా కృపను పొందాలని ప్రయత్నిస్తే అలసిపోతామని నేను చెప్పింది అర్థమైందా? మీరు అనొచ్చు, సత్క్రియలు చెయ్యకూడదా, నేను మంచి పనులు చేయకూడదా? అవును. ఒకటి తెలుసా, మీరు సాతాను మాట వింటే ఎన్నడూ తృప్తియే ఉండదు. ప్రతి ఏడు పూర్తి బైబిల్ చదివి ముగిస్తూ ఉన్నా మీకు అది అర్థం కాదని, సమయం వృధా అని సాతాను చెప్తాడు. మనం మంచి కారణం కోసం పని చెయ్యాలి. ఇక్కడ మంచి కారణం దేవుని నుండి సంపాదించడం కాదు. సమస్తాన్ని దేవుడు కృప ద్వారానే ఇస్తాడు, క్రియల వల్ల కాదు. కనుక ఎవరూ గర్వించరాదు. నేను ఒక రోజును మంచిగా గడిపి అందరిపైన ప్రేమను చూపి ఒకసారి కోపడకుండా ఆత్మఫలాన్ని రోజంతా ప్రజలకు ప్రదర్శించగలిగిన నా నీతి అప్పుడు కూడా మురికి గుడ్డ వంటిదే. నేను సత్క్రియలు చేసిన ఆ ఒక్క దినాన్ని మాత్రమే తీసుకుని నా ప్రార్థన మొత్తం అంగీకరించి ఆశీర్వదించమని దేవుణ్ణి అడగలేను. కమాన్నా, కొంతమంది లోదెబారు నుండి బయటపడాలి. రాజభవనం తలుపును మీరు తట్టి మీ హక్కులను అడగవలసి ఉంది. యేసు నామములో. యేసు నామమున, యేసు నామాన వచ్చాను. నేను నిన్ను సహాయం అడిగాను. ఆశీర్వాదం, విమోచన, కృపనిమ్మని, పదోన్నతి, నన్ను కాపాడము. నా నామాన వెళ్ళను. నన్ను పరలోకానికి నా నామం చేర్చదు, యేసు నామమున వెళ్తాను. యాంప్లిఫైడ్ బైబిల్ దాన్ని స్పష్టంగా చెప్తుంది. ప్రార్థన సంగతి మాట్లాడుతూ ముఖ్యంగా యోహాను అధ్యాయం 14-16 అనుకుంటాను. మనం యేసు నామాన ప్రార్థిస్తే యేసు చేసిన పనిని తండ్రికి సమర్పిస్తున్నాము అని. హల్లెలూయా. మనకు ఆ పేరుకు అనుమతి ఎప్పుడొస్తుంది?
దేవుని పెళ్ళాడినప్పుడు ఆ పేరు నాకు వచ్చింది, డేటింగ్ చేసేప్పుడు రాలేదు. యేసునామం మనకు లభిస్తుంది, అయితే మనం అంకిత భావాన్ని చూపాలి. దేవునితో మన నడకను గురించి శ్రద్ధ వహించాలి. మీరు క్రమంగా 10 ఏళ్ళు సంఘ ఆరాధనకు వెళ్ళినా దాంతో మీరు క్రైస్తవులుగా మారిపోరు. 6 నెలల పాటు నేను కార్ షెడ్లోకి వెళ్ళి కూర్చున్నా, నేను ఒక కార్ని అయిపోను. ఆమేన్. అయితే గొప్ప అంకిత భావంతో మనస్సును నిలిపి దానికై తగిన కృషి చేస్తే దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తుతులు. మనం పాపం చేసినప్పుడు ఇప్పుడు క్రీస్తునందున ప్రజలకు ఎటువంటి శిక్షా విధియూ లేదు, ఎటువంటి శిక్షా విధియూ లేదు. బైబిల్ చెప్తుంది, ఆయన మన పాపములను లోపాలను భరించి అతిక్రమాన్ని తొలగించాడు. అది మనసులోని భావం. మీరు నోటితో బాహాటంగా చెప్పడం మొదలు పెట్టాలి, మీరు క్రీస్తునందు దేవుని నీతివై ఉన్నావు, ఇంకా నీ లోపల అపరాధ భావం ఉన్నా సరే. నాకెంతో బాధగా ఉంది. నిజంగా ఎంతో బాధగా ఉంది. నేను చేసినవన్నీ గందరగోళమే. నిజంగా ఎంతో బాధగా ఉంది నాకు. ఎందుకు పనికిరాననే తలంపు, నాలో అపరాధ భావం ఉంది, సదా శిక్షా విధియే. దేవుడు నా ప్రార్థన వింటున్నట్లు లేదు. అలా అడగడం ఆయన్ని బహుశా మంచిది కాదనుకుంటాను. అనుకుంటా 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 కొన్నిసార్లు నేను ఫీల్ కాను, కొన్నిసార్లు ఫీల్ అవుతాను, ఏమో అవుతా, తర్వాత ఫీల్ కాను, మళ్ళీ అవుతా. ఇక సదా ఇదే స్థలంలో ఈ బుద్ధి లేని కుర్చీలో కూర్చుని సదా లోదె బారులో ఊగుడు కుర్చీలో ఊగుతూ బాధపడుతూ నేను ఈ ఉదయం చెప్పేది మీరు మీ ఇంట్లో తప్పక చేయాలి. ఎందుకంటే వినేసి చెయ్యకపోతే జీవితంలో అదెన్నడూ వాస్తవం కాబోదు. ఇక మీదట మీరు ఏదైనా తప్పును చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే పాపము వైఫల్యత కడుతుంది. 1 యోహాను 1:9 తీయండి. తండ్రి, పాపం చేశా, ఒప్పుకుంటున్నాను, పాపం విషయంలో సాకులు చెప్పను, వాటి బాధ్యతను తీసుకుంటాను. ఐ యామ్ సారీ, నన్ను క్షమించు, మళ్ళీ చేయకుండా దేవా సహాయం చెయ్యి, బలపరచుము, మార్చుము, నేను మంచినే చెయ్యాలి. ఇప్పుడు తక్షణమే నీ క్షమాపణను పొందాను. నీ వాక్యం చెప్తున్నట్లుగా నన్ను క్షమించడమే కాక దాన్ని మర్చిపోయి దిక్కుల మధ్య ఉన్నంత దూరంగా దాన్ని తొలగిస్తావు. కనుక నేనిక దాన్ని మర్చిపోతాను. ఎందుకంటే నువ్వు మరిచిన దాన్ని నేనిక గుర్తుంచుకోను. స్తుతులు. ఇప్పుడే శుద్ధీకరిస్తున్న క్రీస్తు రక్తాన్ని బట్టి స్తోత్రం. ఓకే, మంచిది. ఇక మీ పనులను ప్రారంభిస్తారు. ప్రార్థన మొదలు పెట్టగానే లోపల అపరాధ భావం, ఒక క్షణంలో భావాలు మారిపోవనే సంగతి గుర్తిస్తారు. దేవుని వాక్యానుసరణలోకి మీ భావాలను తెచ్చుకోగలగాలి. లొంగిపోయి వాటికి బలాన్ని ఇస్తూ ఉన్నంతకాలం మీకు స్వేచ్ఛ ఉండదు. గతంలో ఇదే నాకు పెద్ద సమస్య. ఈ భావానికి బానిసను. దయచేసి వినండి, నిజం చెప్తున్నాను. చింతపడకపోతే నాకు బాగా అనిపించేది కాదు. నిజంగా ఇదెంతో విచారకరం. మీలో ఎంతమందికి ఈ సంగతి తెలుసు? అంటే తెలుసా, అపరాధ భావంలో మగ్గి అలాంటి భావమే సరని అనుకునేదాన్ని. కనుక నేను నీతి సంగతి గ్రహించగానే అపరాధ భావంతో జీవించాల్సింది లేదని తెలుసుకోగానే నా పైన కోప్పడాల్సింది లేదు. కారణం, నాలో పరిపూర్ణత లేదు. ఎందుకంటే అందరినీ నేను సంతోషపరచలేదు. ఎందుకంటే నాది పాపపు గతం, ఎన్నో తప్పుల్ని చేశా. అయినా నా గురించి సిగ్గుపడాల్సింది లేదు. నా గురించి నేను సంతోషించాలి అనుకుని మొదటి అడుగు వేయడానికి ప్రయత్నాలను మొదలుపెట్టిన వెంటనే తప్పుగా తోచింది నాకు. ఇలా అంటే ఇది మంచిది కాదు. నేను చింత పడితేనే నాకు బాగుంటుంది. గతంలో నేను ఉన్నట్లు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారా?
మీరు నీతిని ధరించాలని చూసిన వెంటనే మతాచార దయ్యాలు బయటకు దూకుతాయి. మీరు నీతిని ధరించాలి, నీతి అను కవచమును ధరించాలి అని బైబిల్ అంటుంది. మీరు నీతి వస్త్రమును ధరించుడి. ధరించడం అంటే అర్థం ఏదో కొద్దిగానే తెలిసిన ప్రాముఖ్యత లేని విషయం కాదు. ఆలయంలో ఎప్పుడో యథాలాపంగా మాట్లాడే విషయం కాదు. దాని అర్థం దాన్ని మన జీవితంలోకి తేవాలి. సాతాను మనల్ని అపరాధ భావం, శిక్షా విధిలోకి ముంచితే చెప్పాలి, లేదు సాతానా, నేను క్రీస్తునందు దేవుని నీతినయ్యాను, నేను పాపాన్ని ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగాను, నేను భావాల్ని అసలు లెక్క చెయ్యను, నాకు తెలుసు. ఈ ఉదయం మిమ్మల్ని వేడుకుంటున్నాను, దీన్ని తప్పకుండా అర్థం చేసుకోండి, అప్పుడు ముందుకు వెళ్ళగలరు. నీతిని గ్రహించకుంటే జీవితంలో అభివృద్ధిని సాధించరు. హెబ్రీ 5 చూడండి. ఈ లేఖనం అవసరమయ్యే వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. హెబ్రీ 5:12. ఇదిగో ఇది పలువురికి సాక్ష్యంగా ఉంది. అసలు మీరు ఇప్పటికీ ఇతరులకు బోధించగలగాలి. దైవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసిన అవసరం కలుగుతున్నది. కొందరు ఇదే సమస్యల్లో చిరకాలంగా ఉన్నారు. మీరు అదే పర్వతం చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరుగుతారు. దేవునికి స్తుతులు. గత వారం చర్చికి వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. వచ్చే వారం మళ్ళీ వెళ్తాను. అవును, దేవునికి స్తుతులు. హల్లెలూయా, దేవుడు ఘనుడు. ఆమేన్. ఊరికే మతాన్ని పాటిస్తే సమయం వృధాయే. దాన్ని మన జీవితంలోకి తేవాలి. భావాల జీవితాన్ని మానివేసి హృదయపు లోతుల్లో తెలిసిన దాని ప్రకారం జీవించండి. యేసు శిలువ మరణాన్ని ఎలా నమ్మాలి? అవును, నాకు అది తెలుసు, దాన్ని వివరించి చెప్పలేను. అయితే తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో ఫలితాలను చూశాను. ఎక్కువగా బైబిల్ చదివాను. దేవుని వాక్యంలో అధికమైన శక్తి ఉంది. ఇది కథల పుస్తకం చదవడంలా ఉండదు. దేవుని ప్రతి వాక్యంలోనూ శక్తి నిండుగా ఉంది. కనుక దీన్ని చదివితే నా రూపం తక్షణమే మారిపోదు. అయితే మనసులో క్రియ జరిగి నాకు జ్ఞానోదయం అవుతుంది. వాక్యపు విత్తనం మనసు లోపల పనిచేస్తుంది. అయితే తక్షణమే నా భావాలు మొత్తంగా మారకపోయినా ఇక్కడ మెల్లగా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇప్పుడు బైబిల్ దేవుణ్ణి నమ్మాలా లేక నా భావాల దేవుణ్ణి నమ్మాలా అని నేను ఈ విధంగా అనుకోవాలి. నేను దేనికి పనికి రాను, నాలోని అపరాధ భావం, సదా శిక్షావిధి లేక కత్తిని చేతికి తీసుకుని బైబిల్ చెప్తున్నట్లు సాతాను మీదకు వెళ్ళాలా? వెళ్ళి ఈ విధంగా చెప్పాలి, లెక్క చేయని సాతానా, నా భావాలను క్రీస్తు రక్తం మూలంగా దేవుని ఎదుట నేను నీతిగా తీర్చబడ్డాను. దయచేసి మీరు నా పుస్తకాన్ని తీసుకోండి. ద పవర్ ఆఫ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్ అవుట్ లౌడ్. దూతలు వాక్యానికి తలను వంచెదరు అని బైబిల్ చెప్తుంది. ఊరికే నోటితో దేవుని వాక్యాన్ని పలికి దేవదూతల సహాయం తక్షణం పొందగలము. ఊరికే మౌనంగా నిలబడి సాతాను అధికారం చేస్తే ఊరుకోకండి. వెంటనే తిరగబడి వాడిని ఎదిరించండి. మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ తెలుసుకోవాలి, మీరు మాతో భాగస్థులై ఉండగా ప్రపంచంలోని అవతల వైపు వారికి సహాయం చేస్తున్నారు అని. ఇది ఎప్పుడు చెప్తాను, కానీ నిజంగా నమ్ముతాను. ఇతరులకు జరిగేలా చూస్తే దేవుడు అది మీకు జరిపిస్తాడు. ఊహించుకోండి, మీరు మీకు తెలిసిన 6-7 క్రైస్తవులు ఒకరైతే ప్రతివారం ఒక గ్రూప్గా గుమికూడితే మీకు బోధన కావాలి. మీకు ఒకే ఒక ప్రోగ్రాం లభ్యమవుతుంది.
మీకు అది ఎంత ఉత్సాహకరంగా ఉంటుందో ఊహించండి. మీరు అది మాకు చేసే సామర్థ్యాన్ని ఇస్తున్నారు. అలాంటి వారికి మీ సహాయానికి ఎంతో థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.